మీ జుట్టు విపరీతంగా పెరగాలి, ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరచాలి, జుట్టు రాలటాన్ని నివారించాలి అంటే ఈ కూరని ప్రతి ఒక్కరూ తినాలండి. రోజు తిన్నా కూడా మంచిదేనమాట. ఎన్నో పోషక విలువలున్న ఈ కూరని మీరు తింటే మీకు హెయిర్ లాస్ వెంటనే ఆగిపోయి స్ట్రాంగ్గా స్కాల్ప్ అనేది ఉంటుంది. హలో అండి, ఈరోజు మా ఇంటి వంటలతో మీ ముందుకు వచ్చానండి. రోజు ఫేస్ ప్యాక్సే కదా, కానీ మనం బ్యూటీ టిప్స్ చాలా చెప్పుకుంటాం కదా, అన్నీ మన పద్మాస్ ప్రోడక్ట్స్లో బ్యూటీ ఐటమ్సే ఉంటాయి కదా. ఈరోజు మీకు జుట్టు పెరుగుదలకి ఏం తినాలి ఏంటి అనేది నేను ఈరోజు మీకు చెప్తానండి. మన జుట్టు పెరగాలి అంటే మనం అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, జుట్టు తెల్లబడకుండా ఉండటానికి, బాగా పెరగటానికి, స్కాల్ప్ స్ట్రాంగ్గా ఉండటానికి ఏం తినాలి, అసలు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తానండి. ఇది పన్నగంటి కూర అండి. ఆకులు మనం కట్ చేసుకుంటున్నాము. ఈ పన్నగంటి ఆకుల్ని కాడలతో ఉన్నాయి కదా, ఆ కాడలు కూడా సన్నగా కట్ చేసుకొని మనం చక్కగా కూర చేసుకొని తినచ్చండి. ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు. ఏ రకంగానైనా ఈ పన్నగంటి కూర ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు అలా చేసుకొని తినచ్చండి. కొంచెం ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను కదా, కల్లుప్పు. నేను ఎందుకు వేసానంటే అందులో ఉన్న మురికి అంతా కూడా ఎవరన్నా కొంతమంది మందులు కొడతారండి. ఆ మందులు అవన్నీ మనకు ఆ ఎఫెక్ట్ లేకుండా పోవాలి అంటే కల్లుప్పులో వేసి నానబెట్టుకున్నామంటే మనం ఒక పావు గంట సేపు మనం ముక్కలుగా కట్ చేసి అది నీళ్ళలో నానబెట్టుకోకూడదండి. ఏ కూరగాయలైనా సరే మనం ముక్కలుగా చేసిన తర్వాత నీళ్ళలో నానబెడితే అందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలాగే మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఏ కూర అయినా సరే, బీరకాయలైనా ఏవైనా, బెండకాయలైనా చిక్కుడుకాయలైనా అలా కాయలుగానే మనం ఉప్పు నీళ్ళల్లో నానేసుకొని పెట్టుకొని ఆ తర్వాతనే మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. అదంతా వేస్ట్ అండి. పన్నగంటి కూర అంటేనే అందులో గడ్డి, పీసు, పరకలు అన్నీ ఉంటాయి కదా. అలాగే మా ఇంటి వంటలు అన్నాను కదండి, పన్నగంటి కూర అంతలోకి నానుతూ ఉంది కదా ఉప్పు నీళ్ళల్లో. ఇప్పుడు మా చెట్టువేనండి ఈ బీరకాయలు, అందుకే అంత తాజాగా ఉన్నాయి. నాటు బీరకాయలండి. ఎందుకంటే మాకు పొలాలల్లో కానివ్వండి, మా ఇంటి పక్కనే, మా ఇంట్లోనే మాకు ప్లేస్ ఎక్కువ ఉంటుందండి. మేము ఎక్కువగా మా కూరగాయలు మేము తినేటివన్నీ మా ఇంట్లోయే. ఆల్రెడీ నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను. మా అమ్మగారి పెరటి తోటలు అన్నీ కూడా, మా పొలంలో కూరగాయలు అన్నీ కూడా మా అత్తగారి పెరటి తోట అన్నీ చూపించున్నాను నేను. నా వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. ఇలా ఆర్గానిక్ నాటువి తింటే మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మనం ఏ రకమైనటువంటి మందులు లేకుండా ఇంట్లోనే పండించుకోవచ్చు. 2 బీరగింజలు వేసుకున్న దేనికన్నా ఒక తీగకి బట్టలు ఆరేసుకునే తీగ లాంటి దానికి పాకించుకున్నా కూడా మనకి బీరకాయలు సీజన్ అంతా కూడా మనం బీరకాయ కూర తినచ్చండి. ఎంత తాజాగా ఉన్నాయో మీరు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి. అంత ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం కూరగాయలని తినాలండి. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడో తింటే అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయండి. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం తినాలి. ఇప్పుడు తొక్కు తీసేసుకున్నాం కదా, చక్కగా మా ఇంట్లోయో కాబట్టి ఏ మందులు వేయలేదండి మేము. అందుకే అలా పైన పొట్టు తీసేసిన తర్వాత చక్కగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బీరకాయ ఇగురు చేస్తున్నానండి. అలాగే పన్నగంటి కూర 2 చూస్తున్నారు కదా, ఎంత లేతగా నమనమలాడుతూ ఉన్నాయి కదండి బీరకాయలు అనేటివి. నాకు చాలా ఇష్టం అండి బీరకాయ. మా ఇంట్లో అందరం కూడా బీరకాయ ఇగురు, బీరకాయ పప్పు అలా చేసుకొని, మాకు ఇంట్లోనే కాస్తాయి కాబట్టి మేము అలా తింటాము. ఇలాంటివి తినండి ఎవరైనా సరే. ఒక 80 సంవత్సరాలు దాటిన వాళ్ళైనా అరుగుదలకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి బీరకాయ కూర. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇది పప్పులో వేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, ఇగురు చేసుకుంటారు కదండి. ఇందులో ఫైబరు, నీటి శాతం ఎక్కువగా ఉండి మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ బీరకాయ కూర తిని మీ బరువుని చక్కగా తగ్గించుకోవచ్చు. వారంలో 2-3 సార్లు తినండి, ఆటోమేటిక్గా మీ బరువు తగ్గిపోతారండి. చూస్తున్నారు కదా, ఇలాంటి బీరకాయలు మీరు ఏ షాప్లో కొన్నా కూడా అస్సలు అంత లేతగా, అంత తాజాగా ఈ సైజు అయ్యేసరికి ముదిరిపోతాయండి బయట కనుకైతే. మనం ఇంట్లోనే వాటర్ తోటి మంచి మన ఎరువుతోటి పండించుకున్న బీరకాయలు మీరే చూస్తున్నారు కదా, మా పెరట్లో బీరకాయలు ఎంత తాజాగా ఉన్నాయి అనేది.
ఈ బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి మనకి బరువు తగ్గిస్తుంది అనమాట. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతాము. ఇలాంటి బీరకాయతోటి బజ్జీలు వేసుకోవచ్చు, ఎన్నో ఎన్నో అండి. బీరకాయ గారెలు చేసుకోవచ్చు, రకరకాలండి. ఇక మన గుండెని పదిలంగా ఉంచుతుందన్నమాట. ఇది రక్తహీనతని కూడా దూరం చేస్తుంది. అలా నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బీరకాయ తిన్నందువల్ల మన చర్మ కాంతిని కూడా పెంచుతుందన్నమాట. ఇక అవి పక్కన పెట్టేశానండి. బీరకాయ అయిపోయింది కదా, ఒక్క ఉల్లిపాయని పొట్టు తీసేసుకుంటున్నాను బీరకాయ కూరలోకి. నేను ఉల్లిపాయను కూడా పొట్టుతోటే శుభ్రంగా కడిగేస్తానండి. అప్పుడు ఆ పొట్టును తీసేసి తరిగేస్తాం ముక్కలుగా. అలా బీరకాయలో మా చెట్టు మునక్కాయలేనండి. ఒక అరడజన్ ముక్కలు వేసుకున్నామంటే ఇక ఆ బీరకాయ ఇగురు అనేది ఇక చెప్పలేము, ఆ రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టానండి. బీరకాయ ఇగురు అయితే నేను ఇలా చేస్తానండి. కూర కూడా అంటారు, దగ్గరగా చేస్తానన్నమాట. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని బట్టి బీరకాయ ఇగురు అంటారు, బీరకాయ కూర అని చెప్తూ ఉంటారండి. మేమైతే బీరకాయ కూరే అంటాము. కొందరు మాలో కూడా ఇగురు అని కూడా అంటారండి. ఇలా తాలింపు వేసుకొని, తాలింపు దినుసులు మీకు తెలుసు కదండి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి, కరివేపాకు వేసి, ఈ పచ్చిమిరపకాయలు, మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపులో కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని వేసేసుకుంటామండి మేము. ఇప్పుడు ఫస్ట్ ఉప్పు వేస్తున్నా, తగినంత కారము ఒకేసారి వేసి మూత పెట్టేసామంటే మనకి, మాది ప్రకాశం జిల్లా సాంబార్ పొడి అంటారండి, సాంబార్ కారం అని అంటారు. ఫ్రెష్గా మా దగ్గర తయారయ్యి ఉందండి. మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకుంటే మీరు చూస్తే వదలరు అనమాట దాని రుచిని. ఆ సాంబార్ కారం అనేది అంత అమోఘంగా ఉంటుంది, ప్రతి కూరలో వేసుకోవచ్చు. ఆ కూరకే అసలు ఆ కూరకే అంత టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఆ సాంబార్ కారంతో. అది చాలా బాగుంటుందండి. అది చేయాలన్నా కూడా చాలా కష్టమైన పని. అన్ని ఆర్గానిక్ వాటితో తయారు చేసిన సాంబార్ కారం మా దగ్గర ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లో. ఇప్పుడు బాగా నాని కడిగిన తర్వాత ఈ గుంటకలగరాకుని మొత్తం మనం గడ్డి పరక అంతా తీసేసి శుభ్రం క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ విధంగా నేనైతే మా ఇంట్లో నేను పన్నగంటి ఫ్రై చేసేటప్పుడు ఇలా తరుక్కుంటానండి. కాడలు కూడా పడేయను, ఎందుకంటే బయట కొన్నదైతే కనుక నేను అంతగా కాడలను వాడనండి. మా ఇంట్లోనే మేము పండించుకుంటాం కాబట్టి బయట కొన్నదైతే అలా కాడ తీసేస్తాము. అసలు కాడే తినము అనుకునే వాళ్ళు కూడా అలా తీసుకోండి. కానీ ఆ కాడల్లోనే ఎక్కువ ఉండాల్సిన బలమంతా కూడా కాడల్లో ఉంటుందండి. మనకు ఉడికేసరికి బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఆ కాడలు కూడా ఉడికిపోతాయి. అవి మనం ఫ్రై చేసేసరికి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అందుకే మనం బలమైనవన్నీ పడేస్తామండి. బలం తక్కువగా ఉండే వాటినే మనం తింటాం. వెనకటి రోజుల్లో అయితే మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది, వాళ్ళు పైనున్న కూరగాయల మీద తొక్కు కూడా తీసేవాళ్ళు కాదంటండి. ఎందుకంటే అన్నీ మన ఇంట్లో పెరట్లోనే కాసేవంట మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇలా నేను పెసరపప్పు తీసుకుంటున్నానండి. మీరు పెసరపప్పు, కందిపప్పు రెండిటిల్లో ఏదైనా సరే, ఎర్ర కందిపప్పు అలా ఉంటాయి కదా, ఏదైనా సరే మీరు తీసుకోండి. ఇలా నేను పెసరపప్పును వేసుకున్నాను. కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉడికించుకుందాం. నీరు తగినంత పోసుకోండి, ఎందుకంటే అది ఉడికిన తర్వాత ఆ నీళ్ళని పారబోస్తే అందులో ఉండే బలం అంతా పోతుందండి. అందులో నీటిని మీరు బాగా ఉడికించుకోండి ఇంకిపోయేలాగా. బీరకాయ చూడండి, ఆ నీరే సరిపోతుంది. వేసుకుంటే ఒక 5 ml 10 ml వాటర్ పడుతుందేమోనండి. అది కూడా మొక్క ఉడకలేదు ఇంకా అనుకుంటే కనుక, మా ఇంట్లో చెట్టుదే కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇంకా దగ్గరగా నీరంతా ఇంకిపోయి అలా చేసుకుంటేనేమో ఇగురు అంటారు. ఇలా కొంచెం వాటర్గా గుజ్జుగా కనిపించేలాగైతే ఇది చూడండి, మా చెట్టు మునక్కాయ పట్టుకుంటే ఎలా ఉందో. నాకైతే ఇప్పుడే తినాలని నోరు ఊరిపోతుందండి, వంట అవ్వకుండానే. మునక్కాయ అంత తాజాగా ఉంది కదా, బీరకాయలు అంతకంటే ఇంకా తాజాగా ఉన్నాయి కదా. ఇలా మీరు కూడా ఇంట్లో కుండీలో వేసుకున్నా కూడా మీ వరకు కాస్తాయండి. ఇలా పొంగిపోయింది కదా, కొద్దిగా మూత తీసి చూస్తున్నా, ఎందుకంటే పప్పు వేసాం కాబట్టి అలా పొంగుతుందన్నమాట. పొన్నగంటి కూర చక్కగా
ఆ పెసరపప్పు, ఆకు ఉడుకుతూ ఉంటుంది. కొంచెం మధ్యలో 1, 2 సార్లు అలా కలుపుకుంటే చాలండి. అమోఘంగా ఉంటుంది ఈ కూర. కళ్ళకి ఎంత మంచిదో, జుట్టుకి ఎంత మంచిదో, ఇంకా మన స్కాల్ప్‌కి ఎంత మంచిదో. ఇలా బీరకాయ ఆపేసాను. ఇక బీరకాయ అయిపోయింది. ఇలా ఉంటాయండి మా ఇంటి వంటలంటే. ఇక వేరే బౌల్లోకి తీసుకుందామండి. ఆ బౌల్ కూడా నా మాట వినట్లేదండి, తిరుగుతుంది. ఇక ఈ బౌల్లో కూర వేసి మనం టేబుల్ మీద పెట్టేసుకొని భోజనం వడ్డించుకొని తినేయటమేనండి. ఇక పన్నగంటి కూర కూడా అయిపోతే ఇక భోంచేయచ్చు. ఎక్కువగా 100కి 99% మేమైతే కూరగాయలు కొనుక్కోమండి. మా ఇంట్లోనే కాస్తాయి. మా అత్తగారింట్లో, మా అమ్మగారింట్లో అక్కడి నుంచే వస్తాయి నాకు. అందుకే మా ఇంట్లో కూరలు అంత టేస్టీగా ఉంటాయంటారు ఎవరన్నా భోంచేసినా కూడా. ఇక పన్నగంటి కూరలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి దగ్గరికి వచ్చేసాయి కదా, అస్సలు నీళ్ళు ఉండకూడదండి. ఆ పప్పు కచ్చపచ్చగా ఉడుకుతుందనమాట. బాగా మెత్తగా ఉడకకూడదు, పచ్చిగా ఉండకూడదు. ఇలా ఉడకాలన్నమాట. ఇది మన కంటి ఆరోగ్యానికి, జీర్ణక్రియకి, గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి, ఎముకల ఆరోగ్యానికి, మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి అన్నిటికీ కూడా ఈ పొన్నగంటి కూర ముఖ్యంగా మన కంటి చూపుకి సూపర్గా ఉంటుందండి. పక్కన పెట్టేసుకుని అది అంతలో కొంచెం ఆరిపోతూ ఉంటుంది. వేడిగా ఉన్న తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపుకి మనం వేరొక ప్యాన్ పెట్టానండి. అందులో ఒక 2 స్పూన్లు నూనె వేసి ఆవాలు వేసాను, కొద్దిగా చాయ్ మినపప్పు, అలాగే జీలకర్ర. ఇంకా అందులో మనం పప్పులు వేసాం కాబట్టి పెసరపప్పులు, పచ్చిశనగపప్పు కూడా వేస్తారు, కానీ అది వేయట్లేదండి నేను. అన్ని పప్పులే అవుతాయి కదా, ఇంకా ఆకుకూర ఫ్రై కదా. 3 ఎండుమిరపకాయలు వేసి, ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగు కూడా వేసాను. కచ్చపచ్చగా నలగొట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఒక 5-6 రెమ్మలు వేసేసాను. ఒక చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసేసా. ఇప్పుడు వీటిని మనం కొంచెం సేపు వేగించుకుంటే చాలు. వేగుతుంది కదండి. ఇందులో వచ్చేసి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మనకి పెరుగుతుందన్నమాట. ఇక ఆ ఉల్లిపాయ మొత్తం, చిన్న ఉల్లిపాయ అన్నీ వేగింది కదా. సాంబార్ కారం అన్నాను కదండి, ఆ పసుపుగా ఉన్నది సాంబార్ కారం పొడి. ప్రకాశం జిల్లా సాంబార్ కారం పొడి అంటే సూపర్గా ఉంటుంది. మామూలు కారం కొద్దిగా, కొబ్బరి కారం కొద్దిగా, సాంబార్ కారం కొంచెం, కొద్దిగా పసుపు కూడా వేసానండి. ఎందుకంటే నాకు కొంచెం పసుపు ఎక్కువ ఇష్టము. పసుపు కూడా మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో వంటల పసుపు, స్కిన్ పసుపు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మీకు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది పన్నగంటి ఫ్రై అనేది మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. మీరు తినేది అన్నం కాదు, అసలు అది పంచభక్ష పరమాన్నము అంటారనమాట. ఈ కూర, బీరకాయ కూర వేసుకొని జుట్టు వీక్గా ఉన్న వాళ్ళకి, ఊరికే రాలిపోతున్న వాళ్ళకి, స్కాల్ప్ వీక్గా ఉన్న వాళ్ళకి ఇది జుట్టు పెరుగుదలతో పాటు మన జుట్టు స్కాల్ప్కి బలాన్ని కూడా ఇస్తుందండి. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ళని బలపరుస్తాయన్నమాట. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఈ పన్నగంటి కూర జుట్టుకి సహజమైన మెరుపుని, మృదుత్వాన్ని ఇస్తుందండి. అందుకే నేను తినమంటున్నాను. హెయిర్కి రిలేటెడ్గా, హెయిర్కి సంబంధించి నేను ఈ కూర చెప్పానన్నమాట. ముఖ్యంగా బీరకాయ అంటే వెయిట్ తగ్గటానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది చెప్పాను కదండి. ఈ పన్నగంటి కూర అనేది నేను జుట్టుకి ఎంతో మేలు చేస్తుందండి. మిస్ అవ్వకుండా తినండి. అలాగే కరివేపాకు కారం పొడి కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో. మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫ్రెష్గా చేసి పంపిస్తాము. ఇవండి మా ఇంటి వంటలు. వీడియో నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి.